నాకెంత మాత్రము ప్రియమైనదిగా అది యేసునామం కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన సమర్పించుకున్నాడు. నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. నేను అక్కడికి వెళ్తా, సువార్త చెబుతా, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా పొరుగును మాత్రం నేను ఆపనన్నాడండి. యేసు నామము కొరకు ఏం చేస్తున్నాడు? బాధను భరిస్తూ ఉన్నాడు, భారము వహిస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు, కష్టపడ్డాడు, ఖర్చు పడ్డాడు, సొంత చేతులతో పనిచేస్తూ ఎవరికి భారంగా ఉండకూడదు అని తన తోటి సహోదరుల కొరకు కష్టపడి డేరాలు పుట్టుకుంటూ పనిచేస్తూ సువార్త ప్రకటించిన దైవజనుడు తన ప్రాణము ఏమాత్రమునో ప్రియమైనదిగా ఎంచలేదు. మన ప్రభు పిల్లలు, ప్రభువుని ఎరిగిన వారు మొదటి పెట్టు, ప్రభువును ధరించిన వారు రెండవ పెట్టు. మరి భారం భరిస్తున్నారా మూడవ పెట్టిగా? ప్రభు నామం ఎరగడం మాత్రమే కాదు, ప్రభు నామం ధరించడం మాత్రమే కాదు, ప్రభు నామం కొరకు బాధను భారము మనం ఏం చేయాలి? భరించేవారముగా ఉండాలి. పౌలు భరించాడు, మనం భరించాలి. ఆమె భారం భరించేవారముగా ఉండాలి. ప్రవేశిస్తూ ఉన్నాడు, జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారండి. ఒక క్రిస్టియన్గా ఒక ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్తే ఇన్ని బాధలో మీకు తెలియదు. అక్కడ వెళ్ళేసేటట్లు మాటలు చూస్తారు. ఒక క్రిస్టియన్గా ఒక ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంత బాధో, ఎంత మనకు తోటి సహోదరులు చెప్తుంటే కన్నీరు వస్తున్నాయండి. భయంకరంగా బాధిస్తుంటారంట అక్కడ కులాల వాళ్ళు. అయితే మనం ఏం చేయాలి? ప్రభు నామం కొరకు బాధను భరించేవారుగా ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నామం కొరకు కష్టపడి కన్నీళ్లు గార్చి ఆ భారం భరించేవారు ఉండాలి. అట్టి కృపాతో మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. మొదటి మాట, యేసును ఎరిగిన వారు ఎరగాలి, మనం ఇంకా ఎరగాలి. రెండు, ధరించిన వారు క్రీస్తును చూపించాలి లోకానికి ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా. మూడవది, క్రీస్తు నామమును ధరించాలని ఖర్చు పడాలి. ఎంతో మంది ఖర్చు పడ్డారు. ఒరిస్సా రాష్ట్రంలో 1999లో ఆ గ్రహం స్టైన్ గారు పిల్లలతో సజీవ దహనం అయిపోయాడు. భారం భరించాడు లేదా? ఈక్వెడార్లో మన బ్రదర్ మిషనరీస్ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త పఠిస్తున్నప్పుడు వారు దండు కాసి మల్లెలతో పొడిచారండి. వీళ్ళ దగ్గరలో రివాల్వర్స్ ఉన్నాయి, కానీ ఉపయోగించారా? క్రీస్తు నామం కొరకు భారాన్ని భరించారు. నీ కొరకు నాకు అని ఈ భారం ఉన్నదో తెలియదు, కానీ భరించే వారంగా మనం సమర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుల ప్రేమ కలిగిన ప్రభువా, వందనాలయ్యా. ఆదిమ క్రైస్తవులు మీ నామము ఎరిగిన వారు, మీ నామమును ధరించిన వారు, మీ నామము కొరకు బాధలు అనుభవించిన వారు మేము కూడా 21వ శతాబ్దంలో ఉన్నాం. మీ నామమును ఎరిగిన వారమే, మీ నామమును ధరించిన వారమే, మీ నామము కొరకు భావం భరించే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మాత్రము వెనుకంజ వేయకుండా పౌలు వలె నా ప్రాణం కంటే అధికముగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మమ్మల్ని బలపరచండి. పూర్తికి కారణమైన కుటుంబం నాన్నగారు బట్టి అమ్మగారు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి చేసిన కుమారులు కోడలు బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతంలో తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి, కనికరించండి. తల్లి ఉత్తమ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాన్నగారు శ్రీరామ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుమారులు ప్రభువా కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. కోడలు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరం చూపండి, కొరకు జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే అయా ప్రభువా నాయన విశ్వరావు గారి యొక్క కుమార్తె అల్లుడు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదరించి ఆదుకోమని. ఎవరెవరు ఈ పరిస్థితులు కూడా వెళుతున్నారో మేమైతే ఎరుగాం.
వారిని చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీ సహాయం అందించమని, వీరితో మధ్య మీ సహవాసాన్ని బట్టి పురుగును బట్టి మీరు స్తుతిస్తూ మీరు ఆ కాలస్యమైన పురక్షణలో చేరి మేము సేవించే భాగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి నిలమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.